ఇట్లా ఇదండి మన ఫార్మర్ అటు నుంచి చూపాను చైన్ నుంచి అక్కడే ఉండి ఫోన్ ఎటు తిప్పు. ఓకే ఇదండి మన ఫార్మరు కొట్టిన మందులు ఇవి ఒకసారి చూపాను కింద పోయమన్నా. హ్యూమిక్ యాసిడ్ డబ్బాలు 1 3 3 6 7 6 ఎకరాలకి 2 లీటర్లు. అమ్మా బ్రాండ్ లేవులే కానీ ప్యాంటా ప్లస్ బాగా వాడావు, అమ్మాయి బొమ్మది బాగా వాడావు. తర్వాత ఒక రౌండ్లో ఇది మంత్ర ఆర్గానిక్ ప్రొడక్ట్. ఇది కొడితే అంత పోయి ఇవే కొట్టా డ్రా ఇవే కొట్టే లైఫ్ ఎన్జురాన్ సిస్టమిక్ కాంటాక్ట్ పెగాసిస్ అంటే ఇంకా ఎక్సోడస్ ఎప్పుడు కొట్టావు? స్టార్టింగ్లోనా మధ్యలోనా? మధ్యలో కొట్టాను. అగ్రి ప్రో పెగాసిస్ ఈ పెగాసిస్ స్టార్టింగ్ లో కొట్టానండి. పిఐ ఫాస్మేట్ అది స్టార్టింగ్ లోనే అప్పుడే కొట్టాను. సత్తుపుట్లు అట్లాంటి ఏం కొట్టలేదా? కొట్టలేదండి. సల్ఫర్ ఇది ఎప్పుడు వేసావు? సల్ఫర్ ఈ కొద్దిగా వేసిన నెలకి కొట్టానండి. అది వేసి నెలకి. చూపిస్తాను. ఓకే దీన్ని బట్టి మనకేమర్థమైందంటే కొద్దిగా ఎట్లాంటి గ్రోత్ ప్రమోటర్లు లైక్ ఆర్గానిక్ అని చెప్పుకునే బయోలు. ఇది థయామెథాక్స్ అక్టారా ఎక్సోడస్ ఇంకా ఇయ్యాక మొత్తం ఇవే అండి ఇవే. ఓకే అండి ఇది మన రైతు ఇంతవరకు కొట్టారు. ఎక్కువ ఫ్యాంటా ప్లస్లు కనపడ్డాయి, తర్వాత హ్యూమిక్ యాసిడ్లు కనపడ్డాయి, హ్యూమిల్ ఇవి తర్వాత చెప్తాను కంపెనీ పేరు వద్దు. తర్వాత మంత్రా కనపడింది, పిఐ మనకి ఫాస్మేట్ కనపడింది. కొట్టిన వాటిలో మొత్తం ఇక్కడ వేస్తారా ఇంటికి తీసుకెళ్తారా? ఇక్కడ వేస్తామండి. ఇక్కడ ఇంటికి చేస్తాం. తర్వాత ఇదిగో బ్లైట్ ఎక్స్ కూడా కనపడింది కొట్టిన వాటిలో. ఒరే అందుకే నీకు వచ్చాయి. నీకు పెద్ద మందులు టచ్ చేయాలి, ఎక్స్పర్నస్ గ్రాసియా టచ్ చేయలేదండి. ఇవి కొడితే నెట్ట కాసిందా? ఇవి కొడితేనే కాసింది. అందుకని కొంచెం కొమ్మ ఎడం వచ్చింది. అసలు వాస్తవంగా స్టడీగా స్లోగా తీసుకొచ్చినట్టయితే భయంకరంగా ఉండేది. కొంచెం కొమ్మ దూరం వచ్చింది, అక్కడి నుంచి కాపు అందుకుంది. సో వీటిలో కొన్ని బయోలు ఉన్నాయిలే, కొన్ని ఆర్గానిక్ అని చెప్పుకొని కొన్ని బయోలు ఉండటం వల్ల కొమ్మ హెవీకి సాగింది. అప్పుడు సాగిన తర్వాత ఎత్తుకుంది, కాపుకి స్టార్ట్ అయింది. అది మీరు స్లోగా తీసుకొస్తే ఎట్లా పడిపోదు నాకు తెలిసి. తోట కూడా లేత తోట కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెంచాలంటే పెంచలేము కదా, అందుకని వేసేసారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరైనా నెక్స్ట్ ఇదే విత్తనం వేసుకుంటారా ఇంకోటి వేరే వేస్తారు? ఇదే వేసుకుంటామండి. ఇదే వేసుకుంటారు. మీరేం చేస్తారు? నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం సింపుల్ మందులు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి మీకు మీరు ఇప్పుడు మీ నెంబర్ ఉంది కదా, నా నెంబర్ మీ దగ్గర ఉంది, మీ నెంబర్ నా దగ్గర ఉంది. మీరు అప్పుడప్పుడు డౌట్ వచ్చినప్పుడు స్టార్టింగ్ నుంచి చాలా సింపుల్గా తీసుకొద్దాం. ఈ వెరైటీ కాబట్టి తట్టుకుంది, కానీ వేరే వెరైటీలు అయితే ఈ మందులకి బొబ్బరు వచ్చిపోయేది. ఇది హ్యూమిక్ యాసిడ్, ఇవి హ్యూమిక్ యాసిడ్లు ఇవి. తర్వాత ఇది ఫ్యాంటా ప్లస్ నెంబర్ 1. ఇవన్నీ బయోలు అయినా కానీ మీకు 30-35 గంటలు ఉన్నాయి, ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇయర్ 40 రావచ్చు విత్తనానికి. ఎందుకంటే మీరు అవి కొట్టడం వల్ల కొమ్మ బాగా సాగింది, అట్లా సాగకూడదు. సో నేను ఈ కొమ్మ చూసి వెరైటీ ఇంతే అనుకున్నా, బట్ మందులు చూసిన తర్వాత వెరైటీ తప్పు లేదు. మీరు కొన్ని ఇట్లా ఆర్గానిక్ బయోలు అని చెప్పి కొట్టడం వలన హెవీగా వచ్చింది, అక్కడ కాపు కొంగింది. అందుకని ఆ కాపు ఎక్కువై పడిపోయింది. అదే మీరు స్లో చేసినట్టయితే స్టడీగా కింద నుంచి ఇంకా బాగా కాపు వచ్చేది. ఇవాళ కోత కూలికైనా దేనికైనా బ్రహ్మాండంగా ఉండేది. 40-45 దాకా కూడా వచ్చాయి. ఇప్పుడైతే 30-35 అంటే నా అంచనా. తర్వాత మీరు ఇప్పుడు చూపిస్తారు కాయలు, నేను మధ్యలో చేస్తాను. అవసరమైతే మళ్ళీ ఇంకోసారి వస్తాను, లేదా మన రైతులు ఉంటే మీ దగ్గర పంపిస్తాను, మీరు చూపండి, దాని నుండి చూపండి, ఇబ్బంది లేదు. మరీ లోపలికి వద్దు, ఈ లోపు వాళ్ళు వచ్చేసరికి కటింగ్ కూడా అయిపోద్ది. ఓకే ఒకసారి కాయలు కూడా చూద్దాం. ఇదిగండి కోస్తుంది కూడా మనం ఒకసారి చూద్దాము. కోసిన తర్వాత ఇది ఇలా అయిపోతుంది, అంటే కాసి ఉంది కాబట్టి కొమ్మ బరువు ఎక్కువైపోయింది. బాసురం అలాంటి కొన్ని ఎరువులు వాడితే కొమ్మ స్ట్రెంత్ బలం పెరుగుతుంది. సో వరిగిపోకుండా చాలా వరకు ఆగుతుంది. ఓకే ఓకే ఇటు చూపాను. సో 2 కోతలతోనే కంప్లీట్ చేసుకునేటట్టుగా మనం నెక్స్ట్ ప్లాన్ చేయాలి. ఈ వెరైటీ వేసుకుంటే పచ్చికాయ కోసిన దానికి కూడా ఎంత బాగుందో. మంచి సైజు. ఎవరు తాత? ఎవరు?
చిత్తూరు తండా, జిత్తరకొండ, ఐరబన్న ఐసరబన్న అన్నట్టు. ఒడిశా నుంచి వచ్చారా? ముఠా వాళ్ళు ఒరిస్సా నుంచి తెచ్చారు. తలకి కండాలు కూడా లేవు, వీళ్ళకి టోపీలు లేవు, టవల్స్ అలవాట్లేదంట, గుడ్డలు ఏమేమి. మరి మీరు కట్టుకున్నట్టే కట్టుకోవాలి. స్టార్ట్ చేసా ఎందుకంటే కొద్దిగా కోస్తే ఇట్లా పడిపోతుంది. సో దీన్ని బట్టి బోధ కూడా బలమైన బోధలు ఇవి. ఇట్లా ఉంటే బోధలు ఇవ్వలేవు, ఎందుకంటే ఇవి వ్యవసాయానికి అప్పుడు బోధలు రాక తెగక ఆరిపోతే చౌడు కరిది తెల్ల చౌడు, అట్టేమో శుద్ధ, అదే తువ్వ. అసలు అది చెట్టు కోసిన తర్వాత కూడా బ్రహ్మాండంగా సగం కాపుంది, సగం పైన ఉందంటే ఇక తర్వాత దానికి ఉండదు. దీన్ని మనం ఏం చేయాలంటే బోధలు కూడా గట్టిగా తోలుకోవాలి. స్లోగా తీసుకొస్తే నంబర్ 1 కాస్తుందండి, అందులో రాజీ లేదు. బాగుంది, చాలా బాగుంది. ఆ చెట్టు చూపండి, చూడు అసలు ఎంత బాగుంది. పచ్చికాయ కూడా చూడు, కోసిన తర్వాత కూడా పచ్చికాయ చూడనట్టుంది, మంచి రంగుతో అసలు మెరుస్తుంది. లోన ఎక్స్పీరియన్స్ కొడితే ఎట్లా మెరుస్తుంది అట్లా మెరుస్తుంది. చూడండి సైజు కూడా బాగుంది. కొంచెం సెన్సిటివ్గా ఉందండి. పొటాషు డిఏపి వాడాలి, వాడితే ఈ సెన్సిటివ్నెస్ ఉండదు. చూసుకోడు, గుర్తుపెట్టుకోండి. రైతులని మనకి ప్రతి రైతుకి ఉపయోగపడుతుంది. తలకాపు ఇట్ట కాసినా చాలండి, 20 అయితే కింద నుంచి కాపించుకోపోయినా. నంబర్ చెప్తే నంబరు ఇట్లా జమ్మనరా. ఈయన కాయలు అట్టున్నాయా? కాయలు ఎవరి అండి? రెండు కోట్ల తోట నాపేస్తా. ఇవి తాలు ఎండి ఎక్కడ ఉన్నాయి, తర్వాత ముందు పండుగ చూపించి కళ్ళలో కాయలు ఈ చెట్లు అయిపోయినా సరే. ఒక పక్క అవతల పక్క కూడా ఉంది. సుగాకు బేళ్ళు అండి ఇవి. కింద నుంచి కూడా బాగుంది, కాయలు పడేసిన చెట్లు. ధనుష్ బోర్డులు అండి అవి, కంపెనీ అంటే సీడ్ యొక్క బోర్డులు. బయట ఉండాలి, ఏందన్నా దూరం ఉండాలి. పోయింది ఆటో, నేనే చేసింది. పోయింది ఆటో, ఏనా గాడి పెట్టమని చెప్తా. ఇవ్వండి కాయలు, కోసిన కాయలు మొత్తం వేయనా?
అవి కూడా మయ్యేగా సేమ్ కాయలు ఆ కొప్ప కూడా కొద్ది దూరగా వస్తున్నారు, దూరగా వద్దని చెప్పండి. కొప్ప ఎన్ని రోజులు వస్తున్నారు ఎట్ట పోసి? నిన్న పోసిన కాయలా? ఓకే, ఇట్లా కోసిన తర్వాత పోసిన తర్వాత ఒక రోజు ఉంచండి. కొద్ది దూరగా ఉంటే లోపల మాగుతుంటుంది, బాగుంటుంది. ఇవి మొన్న కోసిన ఈరోజు ఆరబేశారు. ఓకే రండి, మైక్ మీ దగ్గర ఉందనుకుంటే మైక్ ఇదండి. నిన్న మొన్న కోసిన కాయలు ఇవి. బట్ ఫస్ట్ కోసిన కాయలు అక్కడే ఉన్నాయి, మనకి బండి దగ్గర ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. ఆరుదల కాయలు, తాలు కాయలు కూడా ఏరారు. ఇదండి కాయ రంగు కానీ చాలా బాగుంది. కొద్దిగా వడిసావాలి ఇల్లు వడిసావాలండి. కాయ వస్తుంది, కొద్దిగా దోరగా వస్తుంది. చెప్పండి, ఇవి 4 కాయలు తీసుకెళ్ళి ఇట్లాంటివి కోయొద్దని చెప్పండి. చెప్తాను. ఇట్లాంటివి కోయొద్దని. భాషనా తెలుగైనా వాళ్ళు? తెలుగు అండి, తెలుగు ఒడియా ఒడియా భాష రాదు. ఇవి కోయమని చెప్పండి, ఇవి వద్దని చెప్పండి. చూడు వాటికి ఇటు వేరియేషన్, రంగు మారుతుంది రేపు. అవునండి. ఓకే, ఇవ్వండి. ఎంతమంది పెట్టారండి ఇప్పటికి? దీని వరకు అండి నిన్నటికి 20 మంది అండి. 20 మంది ఇవాళతో 30 మంది అవుతారు. 30 మంది ఈ కాయల వరకు 30 మంది. ఇంకా కంప్లీట్ కాలేదుగా? ఇంకా అవ్వలేదండి. ఈ పట్ట మీద ఇవాళ అంతవరకు 20 మంది. 20 మంది. ఇవ్వండి ఆరిపోయిన కాయలు. కాయలు కూడా, తాలుగాయలు కూడా ఏరేసారు. కాయ ముడత కానీ ఏమీ లేదు. కాయలు దగ్గరకు వచ్చి మంచి రంగు కూడా చింతపండు రంగు. కాయ ముడతలేదు, బాగుంది. ఫినిషింగ్ బాగుంది. దీని మీద తెల్లపట్లు కప్పండి, ఓవర్ డ్రైవ్ కాకుండా ఉంటుంది. అవునవును. రేపటికల్ తొక్కేస్తామండి. రేపు తొక్కేస్తున్నారా? తొక్కేస్తాం. అమ్మేస్తున్నారా? ఏసీయా? అమ్మేస్తున్నామండి. ఇదిగో దూరగాయలు కోయటం వలన ఇదిగో ఇట్లా వస్తుంటాయి. అవునవును. ఇవి రాకుండా చూసుకుంటే కొంచెం మనకి మంచి రేటు పడుతుంది. సో తేజాలండి, మరి కంగారు పడాల్సిన పని లేదు. అంత కాపు కాసింది కదా ముడత వచ్చిద్దేమో అనుకుంటారు. అన్నీ రావండి, కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది. సరే, బాగానే ఉన్నాయి. ఎంతమందికి వచ్చారు? 50 మంది. 50 మందికి వచ్చారు. ఓకే అండి, మంచి వెరైటీ చూపించారు, బాగుంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇప్పటికి ఎన్ని అయితే అంటే 5 అయితే కదా? 5 అవుతాయండి. 5 క్వింటాలు అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 క్వింటాలు వేసుకో. ఎంత పావులంతా అయిందా? 1/2 ఎకరం అయిందా? 1/2 ఎకరం కాలేదు. ఇంకా 1/2 ఎకరం కాలేదు. 1/2 ఎకరం కూడా కాలేదు. కొద్దిగా మూల కొద్దిగా 1/2 ఎకరం కూడా కాలేదు. 5 అవి ఒక 4 వేసుకుని 10 క్వింటాలు దిగుబడి బాగానే వస్తాయి. 12 100 క్వింటా పైన వస్తాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ కటింగ్ 100 క్వింటా వస్తుంది. మొత్తానికి 200 క్వింటాలు అంచనా వేసుకున్నామండి. 6 3 18 అంతే. 200 క్వింటాలు వస్తాయి. 200 క్వింటాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మంచి అంటే మమ్మల్ని ఇన్వైట్ చేసుకోవడం కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. మొత్తం ధనుషే కదా ఫీల్డ్? మొత్తం ధనుష్ అండి. ఫీల్డ్ కూడా పెట్టామండి. ఫీల్డ్ పెట్టడం జరిగింది. మీకు సార్ వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పి ఉంటారు. మీకు చెప్పారు ఫీల్డ్ కూడా పెట్టారు. ఆల్రెడీ కూడా యూట్యూబ్ ఛానల్ కూడా తీశారు దీన్ని. అవునండి, అవును అని చెప్పారు. ఒకసారి మీరు చూడండి సార్ అని చెప్పారు. చూస్తే ఇక చాలా బాగుంది. పెట్టుకోవచ్చండి నంబర్ 1 పెట్టుకోవచ్చండి. ఇంకా మీరు బయోలు కొట్టారు. బయోలు కొట్టకుండా అంటే కొంచెం ఆర్గానిక్లు బయోలు కొట్టుకుంటూ వచ్చారు. పెద్ద టెక్నికల్స్ ఏం లేవు. మీరు చూపి వాస్తవంగా అయ్యాక మొత్తం కొట్టినాయి. ఎన్ని రోజులు కొట్టారు మందు? జనవరి 23వ తారీఖు కొట్టామండి. మొత్తం వారానికి ఒకసారి కొడతారా? 2 రోజులకు ఒకసారి కొడతారా? మేము వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి కొట్టుకుంటాం. టైవంతోనేనా? టైవన్ అంటే బాగానే కాసింది కదా. అయినా బ్రహ్మాండం కాసింది. నెక్స్ట్ 2 ఎకరాలు వేస్తారు? 10 ఎకరాలు అనుకుంటున్నారు. ఈ బెల్ట్ మొత్తం మొత్తం మీదే లీజా? బాగా చేను మొత్తం బావగారిది. కౌలు తీసుకున్నాం. నెక్స్ట్ బావగారిని కూడా వేపిస్తాం. ఆ చేను ఉన్నాయి కదా అప్పుడు, ఆ చేను కూడా అది కూడా బావగారిని వేపిస్తాను. ఆయన కూడా నా పక్కన ఉండేసి ఆయన కూడా వ్యవసాయం చేస్తాను.